జీవితాన్ని ప్రభువుకు సమర్పించిన ఒక మాదిరికరమైన మహిళ గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాను. జీవితాన్ని ప్రభువుకు సమర్పించిన మాదిరికరమైన మహిళ. చదవండి, దేవుని వాక్యంలో చూద్దాము. లూకా సువార్త లూకా సువార్త 21వ అధ్యాయము మొదటి 4 వచనాలను దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసేనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, లూకా సువార్త 21వ అధ్యాయం మొదటి 4 వచనాలలో మనం చదివాము. ఆ వాక్య ప్రకారంగా మనము దేవుని వాక్యాన్ని గమనిస్తే ప్రభువును వెంబడించిన వారు అనేకులు ఉన్నారు. ముఖ్యంగా ప్రభువును వెంబడించిన జన సమూహంలో నుండి కొన్ని గుంపులుగా డివైడ్ చేస్తే ప్రభువును వెంబడించిన వారిలో మొదటిగా ఆహారం కోసం వెంబడించిన గుంపు ఒకటి ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా వారితో పాటు వెళ్ళేవారు. యేసుక్రీస్తు ప్రభు ఆహారాన్ని పెడతాడని ఆహారం కొరకు వెంబడించిన గుంపు ఒకటి అయితే, రెండవ గుంపు అద్భుతాలు సూచక క్రియల కొరకు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించిన గుంపుగా ఉంటుంది. వీరికి అద్భుతాలు కావాలి, వీరికి సూచక క్రియలు కావాలి. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ముట్టాలని, యేసుక్రీస్తు ప్రభు వారి రోగాలను తీసివేయాలని, వారికి ఉన్న చిన్నది పెద్దది అది ఎట్లాంటి సమస్య అయినా సరే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఒక అద్భుత కార్యం చేయాలని వచ్చే గుంపు. తర్వాత ఇతరుల జీవితాలలో జరుగుతున్న అద్భుతాలను చూసి ఎంటర్టైన్ చేసే వారుగా కొంతమంది, అదే గుంపులో కొంతమంది ఉన్నారు. అద్భుత కార్యాల కొరకు సూచక క్రియల కొరకు వెంబడించే గుంపు మరొక గుంపుగా ఉంటుంది. మూడవది మనము ఇంకో గుంపు చూస్తే ప్రభువును శోధిస్తూ ప్రశ్నలు అడిగే గుంపు మరొక గుంపు. పరిసయ్యులు, సద్దుకాయులు, వీరందరూ శాస్త్రులు, వీరందరూ యేసుక్రీస్తు ప్రభువును తప్పు పట్టడానికి, ప్రశ్నలు అడగడానికి, ఆయన చెప్పిన బోధలలో నుండి కొన్నిటిని తికమక ప్రశ్నలు అడిగి ఆయనను ఇబ్బందుల పాలు చేయాలని, ఆయన తప్పు పట్టాలని చూసే గుంపు మరొక గుంపు. కానీ చివరికి 4వ గుంపు ఒక గుంపు ఉంది. ఈ గుంపు ఎట్లాంటిదంటే నిత్య జీవము కొరకు తమ జీవితాలను ప్రభువుకు అర్పించిన గుంపు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా పరలోకానికి సంబంధించిన వర్తమానములను విని, జీవితాలను మార్పు చెందే వాక్యాలను విని, వారి జీవితాలను ప్రభువు కొరకు అంకితం చేసి, ఆయన దగ్గర శిష్యరికం చేసి, ఆయనను వెంబడించి ఆయన రాజ్యాన్ని చేరేంత వరకు లోకానంతని విడిచిపెట్టి ప్రభువును వెంబడించిన గుంపు, నిత్య జీవము కొరకు తమ జీవితాలను ప్రభువుకు అర్పించిన గుంపు ఈ 4వ గుంపు. ఈ 4వ గుంపుకు చెందిందే ఆత్మీయ ఐశ్వర్యవంతురాలైన బీద విధవరాలు, మనందరికీ మాదిరికరమైన మహిళ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 కాసులు వేసిన బీద విధవరాలు, ఆమె గురించి ఈరోజు తన జీవితాన్ని ప్రభువుకు అర్పించిన విధానాన్ని మనము కొన్ని మాటలలో ధ్యానం చేద్దాము. అదేవిధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న మదర్స్ డే సందర్భంగా కూడా ఒక మాదిరికరమైన ఒక తల్లి గురించి మనం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. 2 కాసులు వేసిన బీద విధవరాలు మనందరికీ మాదిరికరమైన మహిళ అయి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు చూశాడట, అక్కడ చూశాడు. కానుకలు వేస్తున్న వారు అనేకులు ఉన్నారు లైన్లో. కానుకలు వేస్తున్న వారిని చూశాడు. ఆ బీద విధవరాలి కానుక వైపు చూశాడు యేసయ్య. ఆమె వేసే కానుక ఎంత జెన్యూన్గా ఉంది అనే దానిని యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆయన గమనించడం చూస్తాను. యేసుక్రీస్తు ప్రభు పరిశీలన చేస్తున్నాడు అక్కడ. అంటే ప్రభు అందరిని చూస్తున్నాడు. ఆ ఏరియా అంతా, ఆ సరౌండింగ్ అంతటిని ఆయన చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు చూస్తున్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒక్కొక్కరైనా అబ్జర్వ్ చేస్తున్నాడు. మనం అనుకుంటాం చాలాసార్లు, నన్ను చూసేవారు ఎవరు లేరులే, నా అర్పణను చూసేవారు ఎవరు లేరులే, నా కానుకను చూసేవారు ఎవరు లేరులే, నా జీవితాన్ని చూసేవారు ఎవరు లేరు, నా జీవితాన్ని ప్రభువుకు అర్పించిన విధానము ఎవరికి తెలియదులే. చాలాసార్లు మనము ఈ విషయం తెలియకుండానే ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు అక్కడ వాక్యం చూసి ఆయన చూశాడట అక్కడ. తర్వాత ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, నిశితంగా చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ పేద విధవరాల వైపు యేసుక్రీస్తు ప్రభు అక్కడ అబ్జర్వ్ చేసిన విధానాన్ని మనం అక్కడ ఆ పిక్చర్లో మనం గమనిస్తాం. మనం ఊహించగలిగితే
యేసుక్రీస్తు ప్రభువు అక్కడ కానుకలు వేస్తున్న వారందరూ చూడడము, ఆ పరిసరాలన్నిటిని అబ్జర్వ్ చేయడము, ఒక్కొక్కరు జీవిత విధానం అంచనా వేయడము, పేద విధవరాలు వేసిన కానుకను, ఆమె జీవితాన్ని, ఆమె వస్త్రాధరణను, ఆమె సాధు స్వభావాన్ని, ఆమె ఆఫరింగ్ను, వాటన్నిటిని యేసు ప్రభు అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ స్త్రీ గురించి కొన్ని మాటలు, ఒక 3 విషయాలలో మనం మాట్లాడదాము. ఇక్కడ ఈ 2 కాసులు వేసిన బీద విధవరాలు, మొట్టమొదటిగా ఆవిడ ఒంటరి మహిళ, సింగిల్ విడో. ఆవిడ ఒంటరి మహిళ, భర్త లేడు, పిల్లలు లేరు, బంధువర్గం లేదు, ఆస్తులు లేవు. ఆమె ఉన్న సమయంలో క్రొత్త నిబంధన కూడా లేదు. కానీ ఆమె మనందరికీ ఆదర్శంగా నిలిచిన ఒంటరి మహిళ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు లేరు, కానీ ఒక ఆదర్శమూర్తిగా ఒంటరి జీవితాన్ని జీవిస్తుండగానే ఆమె ఆదర్శంగా నిలిచింది. కారణం ఏంటంటే ఆమె మనం చూస్తుండగా ఒంటరితే, కానీ అంతకు మించి ఆమె దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్న స్త్రీగా మనము గమనించాలి. తర్వాత రెండవది, ఇక్కడ 2 కాసులు వేసిన బీద విధవరాలు, రెండవది దూషించని గుణము ఆవిడలో ఉంది. ఎవరిని దూషించే స్త్రీ కాదు ఆవిడ, దూషించని మహిళ. ఒకటి ఒంటరి మహిళ, రెండవది దూషించని మహిళ. ఆమె ఎవరిని కూడా దూషించే స్త్రీగా మనము గుర్తించము. ఆమె కీర్తిని కోరలేదు, వరములు ఇమ్మని అడగలేదు, ఫలితం ఆశించి ఏ పని చేయలేదు, ఆమె ప్రభువును నిందించి ప్రార్థన చేయలేదు, హృదయంలో ఎవరిని దూషించలేదు, ఏదో నాకు కావాలి అది ఇది ఇవ్వు అని ఆమె దేవుని శోధిస్తూ అడగలేదు. ఆమె దూషించని ఒక మాదిరికరమైన మహిళగా, తల్లిగా మనము పరిగణించవచ్చు. ఆవిడని ఒక మాదిరిగా తీసుకోవచ్చు. మూడవది, ఆమె మాదిరికరమైన మహిళ లేదా మాదిరికరమైన తల్లి. మనుషులలో ఆమె మంచిని వెతుకుతుంది, చెడును కాదు. మనుషులలో మంచిని వెతికే స్త్రీ. ఆమె నమ్మకత్వం కలిగిన ఆ స్త్రీ, ప్రభువును నమ్మిన పరిశుద్ధపరచబడిన స్త్రీ, దేవుని గురించిన విలువను తెలుసుకున్న స్త్రీ, దేవుని పని కొరకై ముందు నిలిచి తన దగ్గర ఉన్న ఆ కానుకను దేవునికి సమర్పించిన స్త్రీ, తన జీవనాన్ని దేవునికి అర్పణగా అర్పించిన ఒక గొప్ప మాతృమూర్తి. తర్వాత తన దేహమును సజీవ యాగముగా ప్రభువుకు అర్పించిన స్త్రీ, 2 కాసులు కానుక వేసిన బీద విధవరాలు. ఆమె గురించి 3 విషయాలు మనం చదివాము. ఒంటరి మహిళ, ఆమెకు భర్త లేడు, పిల్లలు లేరు, బంధువర్గం లేరు, ఆస్తి లేరు, కొత్త నిబంధన లేదు, కానీ మన అందరికి ఆదర్శంగా నిలిచింది. ఆమె దూషించిన మహిళ అని విన్నాము. కీర్తిని కోరలేదు, వరములను అడగలేదు, ఫలితం ఆశించి పని చేయలేదు, ప్రభువుని నిందించి ప్రార్థన చేయలేదు, హృదయంలో కూడా దేవుని దూషించలేదు, ఏదో ఇవ్వమని దేవుని శోధించలేదు ఆవిడ. మూడవది, ఆమె మాదిరికరమైన అమ్మ, మాదిరికరమైన తల్లి. మనుషులలో మంచిని వెతికింది, నమ్మకమైన సాక్షిగా పేరు పొందింది, ప్రభువును నమ్మి పరిశుద్ధంగా జీవించిన స్త్రీగా ఉంది, దేవుని విలువను తెలుసుకోగలిగిన స్త్రీ, దేవుని పనికై ముందు నిలిచిన స్త్రీ, తన జీవనాన్ని దేవునికి ఇచ్చిన స్త్రీ, దేహం సజీవంగా ప్రభువుకు సమర్పించిన స్త్రీ అయి ఉంటుంది. దేవునికి మహిమ, హల్లెలూయా. ఎంత గొప్ప స్త్రీయో. ఈనాడు మన ఆత్మీయ జీవితాలలో మనం గమనిస్తే, మన దేహమును దేవునికి సజీవ యాగముగా సమర్పించండి అని చెప్పబడుతున్నప్పుడు, సజీవ యాగముగా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలి అంటే ఏమి చేయాలి అనే దాన్ని మనము వాక్యంలో వింటూ వచ్చాము. ఎప్పుడు ఏదో నిందిస్తూ ప్రభువును ప్రశ్నిస్తూ జీవించి జీవితాన్ని నుంచి ఎలా విడుదల పొందాము అనే దాని గురించి నేను ఇందాక వాక్యంలో చెప్తూ వచ్చాను. ఈరోజు జీవితాన్ని ప్రభువుకు అర్పించిన మాదిరికరమైన ఒక తల్లి గురించి, 2 కాసులు కానుక వేసిన బీద విధవరాలు గురించి మనం దేవుని వాక్యంలో వింటూ వచ్చాము, చదువుతూ వచ్చాము. ఆమె జీవితము మనందరికీ ఆదర్శం. ప్రతి తల్లికి, ప్రతి క్రైస్తవ సహోదరులకు అందరికీ ఎంతో మాదిరికరమైన తల్లి. ప్రతి తల్లి తన జీవితంలో ప్రభువు పని కొరకు అర్పించే స్త్రీగా తన జీవితాన్ని ఇచ్చింది. అందరూ వారికి కలిగిన సమృద్ధిలో నుండి ఇచ్చారు, కానీ ఈ స్త్రీ మాత్రం తన దగ్గర 2 కాసులు ఉన్నాయి. తెలుగు బైబిల్లో లేదా వాడుక బైబిల్లో చూస్తే 2 పైసలు అని ఉంది వాక్యంలో. ఆమె వేయలేదు, లక్షలు కానుక వేయలేదు, 2 పైసలు వేసింది అని కామెంటరీ బైబిల్లో ఉంది. వాడుక భాష బైబిల్లో 2 పైసలు కానుక వేసిన, 2 కాసులు కానుక వేసిన
స్త్రీని యేసుక్రీస్తు ప్రభు అంత గుర్తించి అంత పబ్లిక్లో మెచ్చుకున్నాడు, బైబిల్లో రాయబడింది ఆ స్త్రీ గురించి అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఆమె దగ్గర ఆ 2 కాసులు తప్ప మరి ఏమీ లేదు. ఆస్తి లేదు, డబ్బు లేదు. ఇప్పుడు సమాజంలో ఉన్నట్టుగా గవర్నమెంట్ వారు 3,000 2,000 ఇచ్చే పెన్షన్ కూడా, వృద్ధాప్య పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్స్ కూడా ఆ టైంలో లేవు. ఆవిడ ఏదైనా పని చేసుకుంటేనే కొంచెం కూలీ డబ్బులు కొన్ని పైసలు వస్తేనే తప్ప రూపాయలు కూడా కాదు, పైసలలో ఆమె కూలీ. 1 పైసా, అర్ధ పైసా, 2 పైసలు, 3 పైసలలోనే ఆమె జీవనము, ఆమె రాబడి. కానీ యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఆమె అర్పించిన ఉద్దేశాన్ని చూశాడు. ఆమె దగ్గర ఇంక ఏమి మిగిలించుకోకుండా అన్నిటినీ, సమస్తాన్ని ప్రభువుకు ఇచ్చివేసింది. ఆమె త్యాగపూరితమైన హృదయాన్ని, ఇచ్చే స్వభావాన్ని, అందరికీ మాదిరిగా నిలిచే ఆ గుణాన్ని చూశాడు. ఆమె ప్రభువుకు దొరికిన ఒక వజ్రపు తునకగా అభివర్ణించబడింది. ఆమె గురించి బైబిల్లో తక్కువగా రాయబడింది. ధ్యానం చేస్తే ఎన్నో ఎక్కువ విషయాలు మనము బైబిల్ గ్రంథంలో నుంచి చూస్తాము, నేర్చుకుంటాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన జీవితాలను సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించాలి. ఎన్నో గుంపులు యేసయ్యను వెంబడిస్తాయి, కానీ నిత్య జీవము కొరకు, పరలోక రాజ్యం చేరుట కొరకు వెంబడించే గుంపులో నీవు నేను మనం ఉండాలి. మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి ఇచ్చి వేసుకోవాలి. ఇక జీవించేవాడే నేను కాదు, ప్రభువే నాలో జీవిస్తున్నాడు, ఈ సేవనే నాకు యుక్తమైనది, దీనికి మించింది నాకు వేరే అవసరం లేదు అన్నంతగా మన జీవితాన్ని ప్రభువుకు ఇచ్చి వేసే వారంగా ఉండాలి. తనను తాను లేదా మనల్ని మనము ఉపేక్షించుకునే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని నమ్మి హింసలు పొంది హతసాక్షులుగా మారిన వారు ఎంతో మందిని మార్గదర్శకంగా తీసుకొని వారి అడుగుజాడల్లో మనము నడవాలి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఎంతోమంది క్రైస్తవులు సేవకులు చనిపోతున్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అయినా నేను దేవుని నమ్మాను కదా, నాకు ఎందుకు ఇలా జరగాలి అనే ప్రశ్నలు ఆపివేసి క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆయన పక్షాన శ్రమ పడుట కూడా మనకు అనుగ్రహించబడిందన్న సత్యాన్ని గ్రహించి మనం ముందుకు సాగాలి. ఆత్మీయ జీవితంలో జీవితాన్ని ప్రభువుకు అర్పించిన ఒక మహిళ గురించి, ఒక తల్లి గురించి విన్నాము. ఆవిడే 2 కాసులు కానుక వేసిన బీద విధవరాలు. ఆమె జీవితంలో 3 విషయాలు విన్నాము. ఒంటరి మహిళ అయినా కూడా ఆదర్శంగా నిలిచింది. దూషించని మహిళ, ఆమె పరిశుద్ధతలో దేవునిని మెప్పు పొందింది. ఆమె మాదిరికరమైన మహిళ, ఆమె ప్రభువుకు దొరికిన ఒక ముత్యము లాంటిది. కాబట్టి ప్రతి తల్లి ఈ తల్లిని మాదిరిగా తీసుకోవాలి. ప్రతి యువకుడు, ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు మన జీవితాలు ప్రభువుకు అర్పిద్దాము. నీవు సజీవంగా ఉన్నావు అంటే, నేను సజీవంగా ఉన్నాను అంటే అది కేవలము దేవుని యొక్క కృప అయి ఉంటుంది, అది దేవుని యొక్క అది దయ అయి ఉంటుంది. ఎంతోమంది నీ పక్క నుండి ఎంతోమంది వైరస్ గుండా వెళ్తున్నారు, ఎంతోమంది మరణం గుండా వెళ్తున్నారు. కానీ నువ్వు సుఖముగా, క్షేమంగా, ఆయురారోగ్యాల చేత ఆయుష్ కలిగి ఉన్నావంటే అది కేవలం దేవుని యొక్క కృప అయి ఉంటుంది. దేవుని కృపను నిరర్ధకం చేయకండి, దేవుని కృపను విడిచిపెట్టకండి, అజాగ్రత్తగా ఉండకండి. నిత్యము దేవుని మీద ఆధారపడుతూ ఉండండి, ప్రార్థనలో ఉండండి, వాక్యం ధ్యానం చేయండి. దేవుని మాటలు నీకు ఊరటనిస్తాయి, దేవుని వాక్యం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. లోకంలో జరుగుతున్న వదంతులన్నీ వింటున్నప్పుడు, లోకంలో జరుగుతున్న సమాచారం వింటే నీకు భయం కలుగుతుంది, దేవుని వాక్యం వింటే నీకు ధైర్యం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, అపాయం నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. ఆయన రెక్కలతో కప్పుతానన్నాడు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుందని చెప్పాడు దేవుని వాక్యంలో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల్లా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ తెగులు నీ దరి చేరదు అనే వాగ్దానాన్ని పట్టుకుందాము. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మనల్ని కాపాడుతానన్నాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును అని వాక్యంలో చూస్తున్నాను. వాగ్దానాలన్నీ నా కొరకే దేవుడు ఇచ్చాడని చెప్పి వాగ్దానాలు నమ్మండి, వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీ కొరకు మీరు ప్రార్థన చేయండి, సంఘం కొరకు, సమాజం కొరకు, నీ సేవకుని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నన్ను మనల్ని దేవుడు దీవిస్తాడు. గొప్ప కార్యాలు, ఆశ్చర్యక్రియలు దేవుడు మన జీవితంలో జరిగించాలని మన జీవితము ప్రభు కొరకు అంకితము. ఎందుకంటే సజీవులే కదా నేను స్తుతిస్తారు అని వాక్యంలో చూస్తున్నాం. మన సజీవులుగా ఉన్నది ప్రభువును మహిమపరచడానికి. దేవుని మహిమపరచని రోజు మన జీవితాలు ఉండవు. కాబట్టి ఇది దేవుని మహిమపరిచే రోజై ఉంటుంది. ప్రస్తుత రోజులు ఎలా ఉన్నాయి అంటే,
ఆయుష్ నిమిషాలలో గంటలలో ఉంటుంది. ఊపిరిని కొనుక్కునే సమయం లేదా వాయువును కొనుక్కునే రోజులలో ఉన్నాము. దేవుని రాజ్యానికి చేరే రోజులు కూడా ఇవే అయి ఉంటున్నాయి. కాబట్టి ఎంతో జాగ్రత్తగా, ఎంతో భయభక్తితో ప్రభువు మీద విశ్వాసం ఉంచుదాము, దేవుని వైపు చూద్దాము, ఆత్మీయ జీవితాలు ముందుకు సాగుదాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి మనము ఈ ప్రార్థనను ముగించుకుందాం. జీవం కలిగిన దేవా, పరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడమైన యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మంచి కాపరి నీకు స్తోత్రాలు. మేమేమై ఉన్నామో కేవలం నీ కృప వలన ఉన్నాము, నీ దయ వలన ఉన్నాము. నీ కృప, నీ దయ లేకపోతే మేము ఏమైపోయేవారమో నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు, స్తోత్రాలు. నన్ను, నా కుటుంబాన్ని క్షేమంగా దేవా నీ దయగల రెక్కల కింద కాపాడినందుకు, కరుణించినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాను. నా పరిచర్యను, సంఘాన్ని, సంఘస్థులను, విశ్వాసులను, కుటుంబాలను దేవా మీరు కాపాడుతున్నందుకై వందనాలు. ఇంకను కాపాడండి. ఏ తెగులు దరి చేరకుండా నీ రెక్కల కింద కాపాడండి. పరిశుద్ధాత్మ దేవుడా మీ సహాయం దయచేయండి. దేవా మా సంఘ బిడ్డలు ఎవరైతే తండ్రి వైరస్ బారిన పడ్డారో వారందరినీ ధైర్యపరచండి, ముట్టండి. యేసు నామములో స్వస్థత కలుగును గాక. మా సంఘ బిడ్డలలో ఎవరైతే అనారోగ్య లక్షణాలతో భయం గుప్పిట్లో ఉన్నారో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో భయం నుండి విడుదల పొందుదురు గాక. తండ్రి నీకు స్తోత్రాలు. క్రైస్తవ కుటుంబాల చుట్టూ నీ కంచె వేయండి, నీ భద్రత పెట్టండి నాయన. నీ దేవదూతల సమూహం కంచె వేయమని వేడుకుంటున్నాను. యోబు చుట్టూ వేసిన కంచె వేయండి నాయన, నీకు స్తోత్రాలు. ఎలీషా చుట్టూ వేసిన అగ్ని రథముల కంచె వేయమని వేడుకుంటున్నాను నాయన. యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్టుగా ఇది మొదలుకొని నీ దేవుడైన యెహోవా నీ చుట్టూ ఉంటాడన్నట్టుగా ఆ వాక్య ప్రకారంగా మా సంఘం చుట్టూ, మా సంఘ విశ్వాసుల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ నీ కంచె ఉండును గాక. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా పరిచర్య గ్రామాలను రక్షించండి. నేను పరిచర్య చేస్తున్న ప్రతి గ్రామమును మీరు రక్షించమని వేడుకుంటున్నాను. దేవానికి స్తోత్రాలు చెల్లి. ఈ ప్రాంతాన్ని రక్షించండి, ఈ ప్రాంతాన్ని రక్షించండి. ఈ ప్రాంతంలో వైరస్ స్ప్రెడ్ కాకుండా, వైరస్ సంపూర్ణంగా దాన్ని దేవా మీరు నాశనము చేయమని వేడుకుంటున్నాను. దేవా ఈ భయంకరమైన వైరస్ నుంచి దేవా మా ప్రాంతాన్ని విడిపించండి. మా తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మా భారతదేశం రక్షించండి ఆయన. మా భారతదేశాన్ని రక్షించండి ప్రభువా. ఈ భయంకరమైన వైరస్ నుంచి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాను, మా మండలాన్ని, మా గ్రామాలను మీరు రక్షించమని వేడుకుంటున్నాను. దామరకుంట, కాషడిపల్లి గ్రామాలను, ధర్మారము గ్రామాలను, నాగాయపల్లి గ్రామం, చీకటిమామిడి గ్రామాలను, పరిచర్య గ్రామాలను మీరు దీవించండి, రక్షించండి. ప్రజలను రక్షించమని వేడుకుంటున్నాను. ప్రజలకు ఆయురారోగ్యాలు దయచేయండి, ప్రజలకు స్వస్థతలు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రజలకు అవసరాలు తీర్చమని వేడుకుంటున్నాను. ఆర్థికంగా అవసరాలు తీర్చండి, ఆత్మీయంగా అవసరాలు తీర్చండి ప్రభువా. వ్యక్తిగతమైన అవసరాలు తీర్చండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు మా మధ్యలో ఉండి నడిపించినందుకు వందనాలు. ప్రార్థన మనవులను బట్టి వందనాలు. పాటలు పాడి చిన్న బిడ్డలు పాడిన పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దేవా మా ప్రార్థనలు ఆలకించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక చెప్పబడిన వాక్యం జీవితాన్ని నీ కొరకు ఏ విధంగా సజీవ యాగంగా సమర్పించాలో తండ్రి నీ వాక్యంలో మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వాక్యము మా హృదయాలలో ఫలించును గాక. ఈ వాక్యం విన్నవారందరి జీవితాలలో గొప్ప అద్భుత ఆశ్చర్యక్రియలు జరుగును గాక. ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాలలో గొప్ప స్వస్థతలు కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరూ ఇంట్లోనే ఉండండి, ప్రార్థనలో ఉండండి, దేవుని మీద ఆధారపడుతూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళకండి. ఒకవేళ బయటికి కనుక వెళ్ళగలిగితే మాస్క్ ధరించండి, దూరాన్ని పాటించండి. మీరు మీ కుటుంబాన్ని, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచిన వారు అవుతారు. కాబట్టి దయచేసి అందరు ఇంటిలో ఉండి దేవునికి మహిమకరమైన ప్రజలుగా ఉండాలని ప్రార్థన అంశాలు ఉంటే దయచేసి మాకు తెలియచేయండి, లేదా కామెంట్ రూపంలో మీరు తెలియచేసిన మీ కొరకు ప్రార్థించబడుతుంది. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చర్చ